ప్రజాపాలనలో జర్నలిస్టులు అడ్డుకుంటారా? ప్రజాపాలనలో జర్నలిస్టులు అడ్డుకుంటారా? జిందాబాద్ జిందాబాద్ అరెస్ట్ చేయడానికి ఇది ఒక నిర్దిష్టమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తెలంగాణలో పోరాడి సాధించినటువంటి తీసుకోవడం సిగ్గుచేటు. గతంలో 229 జర్నలిస్టులందరికీ కూడా అప్లికేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తీవ్రంగా ఈరోజు మేము ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం. మేము శాంతియుతంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అయ్యో 2 కార్డుల విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పడానికి వస్తే ఈరోజు ఈ రకంగా అరేంజ్ చేయడం అనేటటువంటి దాన్ని తెలంగాణ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు 13,000 అప్లికేషన్ కార్డులను కోత విధించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను ఛేదించే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కార్యక్రమం శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. అడిగేటువంటి హక్కు
దీన్ని మా డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించిన 252 జీవోని సవరించి డెస్క్ జర్నలిస్టులను కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని కోరుతున్నాం. గతంలో అలాగే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు కానీ మీడియా అకాడమీ చైర్మన్ గారు చెప్పేది ఏంటంటే మీకు ఎలాంటి నష్టం జరగదు, మీకు అన్ని రకాల గతంలో ఏవైతే వచ్చినాయో బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి, ఎలాంటి నష్టం జరగదు అంటారు. ఎలాంటి నష్టం జరిగినప్పుడు బెనిఫిట్స్ కట్ చేయనప్పుడు రెండో రకమైనటువంటి మీడియా కార్డుకి ఎందుకు ఇస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం ఇప్పటివరకు లేదు. అందుకోసం ఏంటంటే మేము ప్రశాంతంగా తీసుకొని మా సమస్యని మేము ప్రభుత్వ పెద్దలకి వివరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వ పెద్దలకి దీన్ని వివరించి 252 జీవో వల్ల డెస్క్ జర్నలిస్టులకి ఎలాంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని మన దృష్టికి తీసుకుపోయి చేయాలనుకుంటున్నాం. ఈ కార్యాచరణ అది విజయవంతం అయ్యే వరకు కూడా మా కార్యాచరణ కొనసాగుతూనే ఉంది. దీనికి మా పోరాటానికి మా సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా మద్దతు తెలిపినాయి. ఆ మద్దతు తెలిపినటువంటి అన్ని సంఘాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి. జర్నలిస్టులందరికీ ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ ఒకే రకమైన అక్రిడేషన్లు ఇవ్వాలి, 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 ఒకే రకమైన అక్రిడేషన్లు ఇవ్వాలి. ఇవ్వాలి. ఇవ్వాలి, 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 ఇవ్వాలి. ఇవ్వాలి. జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి. అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అన్యాయం, అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అన్యాయం, అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అన్యాయం, అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అన్యాయం, అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అన్యాయం. ఐక్యత, ఉండాలి. జర్నలిస్ట్ ఐక్యత, ఉండాలి. జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి, జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి. జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి, జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి, జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి, జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి, జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి. అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం అక్రిడేషన్ల సంఖ్య తగ్గించడం జీవో 252 ను సవరించాలి, జీవో 252 ను సవరించాలి, జీవో 252 ను సవరించాలి, జీవో 252 ను సవరించాలి. మహిళలకు అక్రిడేషన్లు ఇవ్వాలి, మహిళలకు అందరికీ మహిళా జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి, మహిళా జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్టులకు విభజించడం అన్యాయం, డెస్క్ జర్నలిస్టులను విభజించడం అన్యాయం, డెస్క్ జర్నలిస్టులను విభజించడం అన్యాయం, డెస్క్ జర్నలిస్టులను విభజించడం అన్యాయం. జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి, జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలి. సవరించాలి సవరించాలి, పాత జీవోను
పంపించిట్టప్ప మళ్ళీ పంపిస్తా వాళ్ళు మాట్లాడినాక ఇంకా మళ్ళీ 5 మంది చెప్తే ఇంకా 5 మెంబర్స్ సార్ ఒక 10 మందికి ఇంపార్టెంట్ 10 మంది పోదు సార్ ముందుకు వెళ్ళిపోయారు అక్కడ దీంట్లోనే 5 రకాలు ఉన్నాయి. మహిళా జర్నలిస్టులు, వికలాంగ జర్నలిస్టులు, ఫ్యూచర్ డిస్కౌంట్ అన్నీ ఉంటాయి. సార్ పక్క జరగండి సార్ పక్క జరగండి ఏం లేదు ఎవరు లోపలినప్పుడు వాళ్ళు వచ్చినంత వరకు ఉండండి బాగా 5 నిమిషాలు అయితే ఎంత రాజకీయం అయిపోయింది ఇంత రాజకీయం అయిపోయింది వర్ధిల్లాలి డెస్క్ జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి డెస్క్ జర్నలిస్టుల ఐక్యత, ఇవ్వాలి అందరికీ ఆర్గనైజేషన్ కార్డులు.
ఇవ్వాలి అందరికీ అగ్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. 2 కార్డుల విధానం 2 కార్డుల విధానం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే కార్డు ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని ఒకే కార్డు అవునా అవునా ముసలివాదా తెలంగాణ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టుల హక్కులను తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల హక్కులను UWJ జిందాబాద్ జిందాబాద్ రెండు కాళ్ళ విధానమా రెండు కళ్ళ సిద్ధాంతమా రెండు కాళ్ళ విధానమా రెండు కళ్ళ సిద్ధాంతమా రెండు కాళ్ళ విధానం జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత అక్రిడేషన్ అడిగితే అరెస్ట్ చేస్తారా అక్రిడేషన్ అడిగితే అరెస్ట్ చేస్తారా అక్రిడేషన్ అడిగితే అరెస్ట్ చేస్తారా అక్రిడేషన్ అడిగితే అరెస్ట్ చేస్తారా జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత TUWJ జర్నలిస్ట్ హక్కులు అడిగితే రాజకీయం అంటావా సిగ్గు సిగ్గు జర్నలిస్ట్ హక్కులు అడిగితే రాజకీయం అంటావా సిగ్గు 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 జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత కళాలకు సంఖ్యల్లో కళాలకు సంఖ్యల్లో కళాలకు సంఖ్యల్లో జర్నలిస్టుల ఐక్యత TUWJ ప్రభుత్వ విధానం 252 జీవోలు వెంటనే చేయాలి.
We want justice. 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 Journalist ఐక్యత వర్ధిల్లాలి. Journalist ఐక్యత వర్ధిల్లాలి. Journalist ఐక్యత వర్ధిల్లాలి. Journalist ఐక్యత వర్ధిల్లాలి. We want justice. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత We want justice. We want justice. We want justice. అక్రిడేషన్ అడిగితే అరెస్ట్ చేస్తారు. అక్రిడేషన్ అడిగితే అరెస్ట్ చేస్తారు. అక్రిడేషన్ అడిగితే అరెస్ట్ చేస్తారు. జర్నలిస్టుల హక్కులు అడిగితే రాజకీయం అంటావా? జర్నలిస్టుల హక్కులు అడిగితే రాజకీయం అంటావా? శ్రీనివాసరెడ్డి నిరంకుశత్వం. శ్రీనివాసరెడ్డి నిరంకుశత్వం. శ్రీనివాసరెడ్డి నిరంకుశత్వం. ఆవాజ్ దో, ఆవాజ్ దో. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత అక్రిడేషన్లు అడిగితే అరెస్ట్ చేస్తారా? అక్రిడేషన్లు అడిగితే అరెస్ట్ చేస్తారా? మిత్రులారా, మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ఇప్పటికీ అక్రిడేషన్లు అనేటివి జర్నలిస్టులకు ఇవ్వలేకపోయినారు. మీడియా అకాడమీ చైర్మన్ వచ్చినారు. మీడియా అకాడమీ చైర్మన్ వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలుగా పెంచుకుంటూ వెళ్ళి 3 నెలలు అక్రిడేషన్ ఇప్పటిదాకా కొనసాగించినారు. చివరికి ఒక అక్రిడేషన్ పాలసీ రూపొందించేదని అడిగినందుకు 252 జీవో అని ఒక కొత్త జీవో తెచ్చినారు. దానికి సాకుగా అంతకు ముందున్న 239 జీవో ఎవరో ఒకరు కోర్టులో ఛాలెంజ్ చేసినారని అవన్నీ అప్పుడే తేలిపోయినాయి. అంతకుముందు అన్ని యూనియన్లు కలిసిన అక్రిడేషన్ కమిటీకి కూడా ఈ విషయం తెలుసు. కానీ వాళ్ళ కొత్తగా ఏదో మునిగిపోయినట్టుగా ఇంకొక జీవో తెచ్చి ఆ జీవోలో ఇప్పటి వరకున్న అక్రిడేషన్ల విధానాన్ని సమూలంగా తగ్గించడం కోసం ఈ జీవో తెచ్చినారు. అది స్పష్టంగా అర్థమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే 10,000 మందితోటి జర్నలిస్ట్ జాతర జరిగింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన ప్రకటించినారు. ఏమనంటే జర్నలిస్టులు అంటే రిపోర్టర్లు, సబ్మిటర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ వస్తారు కనుక వీళ్ళందరికీ కూడా మేము అక్రిడేషన్లు ఇస్తామని ప్రకటించినట్టుగానే ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా అకాడమీ ఏర్పాటు చేసి ఆ మీడియా అకాడమీలో స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఈ పాలసీని ప్రకటించినాడు. దాని తర్వాత రామచంద్రమూర్తి కమిటీ వేసిన తర్వాత అన్ని జర్నలిస్టు యూనియన్లు ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్ ఉన్న జర్నలిస్టు యూనియన్ అయిన TSUWజు విరాహతుల లాంటి వాళ్ళు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. చివరికి ఇప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న శ్రీనివాసరెడ్డి కూడా రామచంద్రమూర్తి కమిటీలో ఉన్నాడు. ఆయన రూపొందించిన విధానాల ప్రకారమే అప్పుడున్న మీడియా కమిటీ, అల్లం నారాయణ చైర్మన్గా ఉన్న మీడియా అక్రిడేషన్ కమిటీ దాదాపుగా 23,000 అక్రిడేషన్లు ఇచ్చింది. 3 సార్లు ఈ అక్రిడేషన్ల ప్రక్రియ జరిగింది. నెల రోజుల పాటు ఒక ఎక్సర్సైజ్ జరిగింది. ఇన్ని చేసి అన్ని యూనియన్లను కలుపుకొని అందరు పెద్ద మనుషుల ఒప్పందంతో జరిగిన ఈ 23,000 ఎందుకు జరిగిందంటే తెలంగాణది ఒక ప్రత్యేకమైన సందర్భం. దాదాపు 2001లో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అన్ని సంస్థలతోటి, సబ్బండ వర్ణాలతోటి, విద్యార్థులతో, లాయర్లతో, NGOలతో, ఆఫీసర్లతో, రాజకీయ పార్టీలతో ఉద్యమం చేసింది. 13 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్నది. తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఈ జర్నలిస్టు తోడ్పడ్డారు. అందుకోసమే కేసీఆర్ గారు ఉన్నప్పుడు
వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వాలనుకునే అందరికీ ఇవ్వాలనుకునే దానికి తోడు అంతకుముందు గుర్తింపు లేని సబ్ ఎడిటర్లు డెస్క్ జర్నలిస్టులకు కూడా ఒక గుర్తింపు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి కూడా అక్రిడేషన్ ఇచ్చినారు. ఇప్పుడున్న 250 జీవోలో జరిగిన అన్యాయం ఎక్కడ అంటే ఒక విభజన చేసినారు. రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు, వీళ్ళకు మీడియా కార్డులు. ఈ విభజన ఎందుకనేది అర్థం కాదు. జర్నలిస్ట్ చట్టం చూడండి మీరు, అట్లాగే మీకు ఇచ్చే ఒక నియామక పత్రాన్ని చూడండి. రిపోర్టర్ ఆబ్లిక్ సబ్ ఎడిటర్ అని ఉంటుంది. అట్లాగే వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఇద్దరు వస్తారు. రిపోర్టర్ వార్తా సేకరణ చేసి బయట నుంచి వార్తలు చేస్తే దాన్ని తీర్చిదిద్ది పేజీలలో కూర్చి ఒక మంచి లీడ్స్ రాసి దాన్ని ప్రజెంట్ చేసేవాడు సబ్ ఎడిటర్. ఇద్దరు సమానమే. జర్నలిజంలో ఇద్దరికీ ఆ విలువ ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త మీడియా అకాడమీ చైర్మన్ అంతకుముందే ఈ డెస్క్ జర్నలిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడు మాకు తెలుసది. కేసీఆర్ గారు అప్పుడు మీడియా అకాడమీలో పెట్టిన 60 మందితోటి పెట్టిన ఒక సమావేశంలో ఆయన దాన్ని వ్యతిరేకించినాడు. డెస్క్ జర్నలిస్టులకు ఎందుకు అనేది ఆయన ప్రతిసారి అనేవాడు. వాళ్ళ యూనియన్ కూడా అదే ఒక తరహా. డెస్క్ జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు ఎందుకు బయటికి పోతారని. కానీ మారిన టెండెన్సీస్లో, మారిన జర్నలిజం పద్ధతులలో డెస్క్ జర్నలిస్టులు కూడా బయటికి పోయి రిపోర్టింగ్ చేస్తున్న ఈ పరిస్థితులలో సాధించుకున్న హక్కు అది. ఒకటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందువల్ల, రెండవది డెస్క్ జర్నలిస్టులకు కూడా ఈ పోరాటంలో ఉన్నందువల్ల సాధించుకున్న ఒక హక్కుగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ వచ్చింది. ఈ 23,000 మంది అక్రిడేషన్లను తగ్గించడానికి ప్రయత్నంలో భాగంగానే 252 అనే ఒక జీవో తెచ్చి దానికి నిన్న ఆయన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు. ఇది రాజకీయ ఉద్దేశం. జర్నలిస్టులుగా మా అక్రిడేషన్లు కోత పెడుతున్నారు, జర్నలిస్టుగా మా అక్రిడేషన్లు రాకుండా చేస్తున్నారని మేము అడిగితే రాజకీయ ముడి. మీరు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎస్ మీరు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన, మాకేం రాజకీయాలు లేవు, మాకు రాజకీయ పార్టీలు లేవు. జర్నలిస్టులు హక్కుల కోసం ఆడుతున్నారు. ఇవ్వల్ల కాదు, తెలంగాణ ఉద్యమంలో బాజాప్తా పాల్గొన్నాం. మావి తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులని ఉద్యమించిన వాళ్ళం మేము. మాకు రాజకీయం ఏదైనా ఉంటే తెలంగాణ రాజకీయం స్పష్టంగా ప్రకటిస్తున్నాం. మీలాగా ఇట్లా ప్రతిదాన్ని రాజకీయాలకు ముడిపెట్టే తత్వం మాది కాదు. మా జీవితంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీలలో మాకు సభ్యత్వం లేదు. మేము ఉల్టా మీరు రాజకీయం అంటున్నారు దీన్ని. మా అక్రిడేషన్లు కొత్త పెట్టకయ్యా, డెస్క్ జర్నలిస్టులను వివక్షతో చూడకయ్యా అని మేము అడిగితే మీరు అట్లా మాట్లాడతారా? ఒక మీడియా అకాడమీ బాధ్యుడు అయి ఉండి అట్లా మాట్లాడడం ఏమిటి? అసలు మీరు రాజకీయం ఏమున్నది దీంట్లో? మేము రాజకీయాల గురించి మాట్లాడినామా? ఎవరినైనా అన్నామా? ప్రభుత్వము దీన్ని పరిశీలించండి, అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ జర్నలిస్టులుగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం మేము. మా హక్కుగా అది వచ్చింది, మా హక్కుగా డెస్క్ జర్నలిస్టులకు వచ్చింది. ఈ డెస్క్ జర్నలిస్టులకు వచ్చిన దాన్ని అట్లాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వచ్చింది. అట్లాగే కేబుల్ టీవీకి ఇవ్వాలనే దానివల్ల ఒక నిర్ణయం వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో 20 సబ్ ఎడిటర్లు, 20 రిపోర్టర్లు అన్నందువల్ల అన్ని జరిగినాయి. ఇది ఒక గుర్తింపు కార్డు. దీంతో దేశాలు ఏమి వేయలేరు. ఇది ఎందుకు తగ్గిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు ముందర కూర్చున్న వాళ్ళు ఎవరు పరిచయం ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు మెయిన్ స్ట్రీమ్ పేపర్ అది ఆర్గనైజ్ చేసుకోండి. ముందర కూర్చుండే వాళ్ళు ప్రధాన సమితిలో ఉన్న మీడియాను ఆర్గనైజ్ చేసుకొని కూర్చోబెట్టుకోండి. కానీ డెస్క్ జర్నలిస్టులు కాదు కదా అక్కడ అడ్డం వస్తున్నది, డెస్క్ జర్నలిస్టులు కాదు కదా అక్కడ కూర్చుండేది. మీరు ఇవన్నీ గమనించి ఏవి కొత్త పెట్టాలనేది పోని అప్పుడు జరిగిన తప్పులలో ఉంటే మీరు కూడా బాధ్యులే. ఇవన్నీ తయారు చేయడానికి మీరు కమిటీలో సభ్యులుగా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు. అట్లాగే వాళ్ళ యూనిట్కి సంబంధించిన విరాహతల్లి అక్రిడేషన్ కమిటీలో ఒక 3-4 సార్లు కొనసాగినాడు. వాళ్ళు కూడా తప్పు చేసినట్టే మరి అంగీకరించమన్నాడు. ఏం తప్పు జరిగిందో చెప్పమన్నాడు. దానికి సరే దాన్ని మెరుగుపరుస్తారని ఆశిస్తే మొత్తం మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు తగ్గించి, డెస్క్ జర్నలిస్టులకు తగ్గించి, కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ జర్నలిస్టులకు తగ్గించి, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు తగ్గించి ఏం సాధిద్దామనుకుంటున్నారు? కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా మీరు చేసిన పని ఏంటి? మా సమస్యలు పరిష్కరించండి అయ్యా. 2 ఏళ్ల నుంచి ఒక్క మాట లేదని అంటే అవును బాజాబ్తా చెప్తున్నాం. ఇవాళ నా నాయకత్వంలో అల్లం నారాయణ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు 42 కోట్లు తెచ్చిన ఘనత నాదే. అది కేసీఆర్ ఇచ్చినారు. 42 కోట్లు ఇప్పుడు ఉన్నది అక్కడ, అది నా ఘనత. అట్లాగే ఒక బిల్డింగ్ కట్టించిన ఘనత కూడా నాది. అక్కడ మీడియా అకాడమీ ఇప్పుడు కట్టి ఉన్న ఘనత కూడా నాది. అది కేసీఆర్ గారు ఇచ్చిన 15 కోట్లతో కట్టింది. అట్లాగే కరోనా సమయంలో 7 కోట్ల రూపాయలు జర్నలిస్టులకు పంచింది కూడా నా ఘనత. అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువల్ల అయింది.
అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారాలు చేసి, అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. మా సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు. ఇది జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టంకి సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నది కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దానివల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు. అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి. మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్ అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు 7వ హామీ ఇచ్చినారు. ఆ 7వ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ అంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు. ఇది సబబు కాదు. ముఖ్యమంత్రి గారు గమనించండి, ఇది సబబు కాదు. మేము పాలన గురించి కానీ, రాజకీయాల గురించి కానీ, మీ విషయాల గురించి మేము మాట్లాడడం లేదు. మా జర్నలిస్టు హక్కుల గురించి మాట్లాడుతున్నాం. అది గమనించండి. ఈ అన్యాయాన్ని సరిదిద్దండి. 252 జీవోని సవరించి వెంటనే న్యాయం జరిగేటట్టుగా చూడండి. ఇట్లా అరెస్టు చేయడం, గొంతులు అణిచివేసిన గొంతులు ఏవైతే మీకు తెలుసు బాగా. అణిచివేసే గొంతులు అవి బంతిలా తిరగబడతాయి. అది గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడూ కూడా శాంతిపరులమే. తెలంగాణ ఉద్యమాన్ని శాంతిగా నడిపించిన వాళ్ళం. మేము కూడా అలా పాల్గొన్న వాళ్ళం, మేము అనుభవం ఉన్నవాళ్ళం. కానీ మీరు ఇట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. మా గొంతులను అణచివేసే ప్రయత్నం చేయకండి. మా జర్నలిస్ట్ యూనియన్ TUWA యూనియన్ని కేవలం ఖైరతాబాద్లో కలెక్టర్కి ఇస్తే అరెస్ట్ చేయడం అనేది, మా సెక్రటరీ సాగర్ని, మా వైస్ ప్రెసిడెంట్ హజారిని, అట్లాగే రమణకుమార్ని, విష్ణుని, భాస్కర్ని, వీళ్ళందరినీ, యోగిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది సబబు కాదని చెప్తూ జాగ్రత్తగా దీన్ని పరిశీలించండి. జర్నలిస్టులకు హక్కుగా వచ్చిన అన్నింటినీ కాపాడండి. కొత్తవి కాదు మేము అడుగుతున్నది. ఒక హక్కుగా ఇంతకుముందు వచ్చిన హక్కుగా అడుగుతున్నాము. 33 జిల్లాల్లో జరిగిన రిపోర్ట్లు తెప్పించుకోండి. ఎవరిది జర్నలిస్ట్ ఉన్నారో, ఎవరు తెలంగాణ కోసం ఉన్నారో, ఎవరు జర్నలిస్టుల ప్రయోజనాల కోసం ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఈ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. మా అక్రిడేషన్లు, మా హక్కు భుక్తం మేము తెలంగాణ ఉద్యమంలో సాధించుకున్న హక్కు కాబట్టి దానికోసం ఎంతకైనా పోరాడతామని మరొక్కసారి చెప్తూ జై TUWJ, జై TUWJ. అల్లంనారాయణ గారి నాయకత్వం. TUWJ. అక్రిడేషన్ పాలసీ మార్చాలి. అక్రిడేషన్ పాలసీని 252 జీవోని వెంటనే 252 జీవోని వెంటనే డెస్క్ జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్లు అడిగితే అరెస్ట్ చేస్తారా? అక్రిడేషన్లు అడిగితే అరెస్ట్ చేస్తారా? అక్రిడేషన్ కార్డులు అడిగితే అరెస్ట్ చేస్తారా? ప్రజాపాలనలో జర్నలిస్టులకు అవమానాలా? ప్రజాపాలనలో జర్నలిస్టులకు అవమానాలా? రక్షించమంటే రాజకీయాలు అంటారా? రక్షించమంటే రాజకీయాలు అంటారా? రక్షించమంటే రాజకీయాలు అంటారా? రక్షించమంటే రాజకీయాలు అంటారా? Thank you.
లేదంటే రాలేదండి. రైట్, థ్యాంక్ యూ మిత్రులారా. ముందుకు రాను చెప్తాను. ఓకేనా? అది వస్తుందా పిఎస్? పిఎస్ రాదన్న. తెలంగాణ కోసమే, తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు 2 కార్డుల విధానం రద్దు చేయాలి, 2 కార్డుల విధానం రద్దు చేయాలి, 2 కార్డుల విధానం రద్దు చేయాలి. 2 కార్డుల విధానమా? అన్న బయట తీసుకుని 2 కార్డుల సిద్ధాంతమా? 2 కార్డుల విధానమా? సిగ్గు. బయట తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొన్న 22వ తేదీన ఏదైతే ఒక జీవోని తీసుకొచ్చినారో 2 ఏళ్ల తర్వాత స్టిక్కర్ల మీద ఇక స్టిక్కర్లు వేసుకుంటూ పోయిన తర్వాత ఎట్టకేలకు ఒక జీవోని తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం 252 పేరుతో. ఆ జీవో పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్న 23,000 అక్రిడేషన్లలో ఎట్లా ఒక 10 నుంచి 15,000 కార్డులను కోత పెట్టాలి అనేటటువంటి ఎజెండాతోన ప్రిపేర్ అయినటువంటి జీవో అది. క్లియర్ కట్గా అటు బిగ్ పేపర్స్ కానీ, శాటిలైట్ ఛానళ్ళు కానీ, కేబుల్ ఛానళ్ళు కానీ, మీడియా పత్రికలు కానీ, చిన్న పత్రికలు కానీ అన్ని ఛానళ్ళలో 50% అక్రిడేషన్ కార్డులను కోత విధిస్తూ అది ఆ కోత విధించడంతో పాటు డెస్క్ జర్నలిస్టులకు ఒక రకమైన కార్డు, బ్యూరో వాళ్ళకు ఒక రకమైన కార్డు, అంటే జర్నలిస్టులను ఒక విభజించి పాలించాలనేటటువంటి ఒక లక్ష్యంతోన ఇప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఆ దాన్ని తన పంతం నెగ్గించుకోవడానికి, ఎందుకంటే 2016లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినటువంటి 239 జీవో టైంలో కూడా డెస్క్ జర్నలిస్టుల కార్డులు ఎందుకు అని ప్రశ్నించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఆయన పంతం పారల. ఆ రోజు లేదు డెస్క్ జర్నలిస్టులు కూడా మన వాళ్ళకు కూడా ఇచ్చుకుందామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు సూచన మేరకు అప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లనారాయణ గారు ఆ రోజు పట్టుబట్టి అందరికీ తెలంగాణ హక్కుగా, జర్నలిస్టుల హక్కుగా ఆ రోజు మీడియా కార్డును తీసుకొస్తే ఈరోజు తన చేతిలో అధికారం ఉందని చెప్పి ఒక పక్క డెస్క్ జర్నలిస్టులకేమో మీడియా కార్డు పేరుతోన, బ్యూరో వాళ్ళకేమో మీడియా అక్రిడేషన్ కార్డుతోన రెండు పేర్లతోన కార్డులు తీసుకొచ్చేటువంటి ఒక కుటిల ప్రయత్నానికి ఈరోజు తెరదీసినారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము 2 కార్డుల విధానాన్ని కానీ, సగానికి సగం కార్డులను తగ్గించడానికి కానీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అన్నీ కూడా సంయుక్తంగా ఈరోజు మేము ఆందోళనకు పిలుపునిచ్చినాం శాంతియుతంగా. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈరోజు మా జర్నలిస్ట్ సోదరులంతా కూడా బ్రహ్మాండంగా అక్కడున్న కలెక్టర్ల దగ్గర నిరసన ప్రదర్శనలు తెలిపి వినతి పత్రాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తుంటే, హైదరాబాద్లో మాత్రం అదేందో మరి మాకు తెలియదు, మేము శాంతియుతంగా వెళ్ళి అక్కడ మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినారు. ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు. తెలంగాణ ఉద్యమం జరిగిన 13 ఏళ్లలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, కానీ గత 10 ఏళ్లలో కానీ ఇప్పుడు కానీ మేము అరెస్టులు ఎప్పుడు చూడలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక వినతి పత్రం ఇద్దాం, అయ్యా ఇది పరిస్థితి, ఎందుకంటే యూనియన్లను విలువలేదు. 252 జీవో తయారయ్యేటప్పుడు కనీసం జర్నలిస్ట్ సంఘాలు అనేటటువంటి ఉన్నాయని గుర్తించి పిలుచుంటే మేము ఆ రోజే చెప్పేవాళ్ళం ఇది కాదు పరిస్థితి, ఈ రకంగా తీసుకురండి అని. ఎక్కడైనా కార్డుల సంఖ్య పెరుగుతుంది, కానీ అదేందో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే దాదాపు 13,000 అక్రిడేషన్ కార్డులను తగ్గించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోన. ఇప్పుడు ఇంతెందుకు ఇదే హైదరాబాద్ నగరంలో కాన్స్టిట్యున్సీకి ఒక కార్డు ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ హైదరాబాద్లో ఉండేటటువంటి 16 మండలాల్లో ఇక 16 కార్డులే వస్తాయి భవిష్యత్తులో, ఎందుకంటే మండలానికి ఒక్క కార్డే. గతంలో ఉన్నటువంటి 239 జీవోలో ఒక్క మండలంలో 1,00,000కు పైన జనాభా దాటితే 2వ కార్డు ఇచ్చుకున్నాం. అంటే ఒక్కొక్క మండల కేంద్రంలో ఇక్కడ హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాల్లో 4 నుంచి 5 లక్షల మంది ఉంటే 5 కార్డులు ఇచ్చుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకే ఒక్క కార్డుకు పరిమితం చేద్దామనేటటువంటి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ద్వారా ఈ జీవోని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల కార్డులను తగ్గించాలనేటటువంటి దిశగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మేము ఎండగడతా ఉన్నాం. తప్పనిసరిగా దీని విషయంలో ఇప్పటితో ఆందోళన ముగియదు. మీరు వెంటనే 252 జీవోని గిన సవరించి 23,000 కార్డులకు పైబడి వచ్చే విధంగా ఇస్తేనేమో ఓకే, అదర్వైజ్ ఖచ్చితంగా ఉద్యమం అనేటటువంటిది ఉధృతం చేస్తాం. అవసరమైతే హైకోర్టు మెట్లెక్కుతాం. తప్పనిసరిగా దాన్ని సాధించుకునేంత వరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం. అధ్యక్షుడు రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్లో
కత్తిరించడం కోసం చేస్తున్న ఈ కుట్రను పూర్తిగా టీడబ్ల్యూజే అట్లాగే టెంజు ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాము. గతంలో ఉన్న అక్రిడేషన్ల సంఖ్యకు ఒక్క కార్డు తగ్గినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టుల సమూహంతో ఉద్యమాలు చేపడతామని చెప్పని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రధానంగా 2 కార్డుల విధానాన్ని పెడుతూ జర్నలిస్టులు విభిన్నమైన ఆలోచన రేకెత్తించే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అక్రిడేషన్ కార్డులు ఏమాత్రం తగ్గినా పోరాటం చేస్తామని చెప్పని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తరఫున, తెలంగాణ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు యూనియన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల విధానంతో పనిచేసిన జర్నలిస్టులకు 23,000 అక్రిడేషన్లు ఇస్తే 12 ఏళ్ల తర్వాత ఇంకా అక్రిడేషన్ల సంఖ్య పెంచాలి కానీ అక్రిడేషన్లను సగానికి కుదించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ జీవో 252 తీసుకురావడం చాలా దారుణం. మీ ఆలోచనను మార్చుకోండి. ఈ 4 కోట్ల మంది ప్రజలలో 23,000 మంది జర్నలిస్టులే మీకు భారమైనరా? లేదా జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమైనా లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల భారం ఏమైనా పడుతుందా? ఎందుకు మీరు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు? జర్నలిస్టులే కాదు, డెస్క్ జర్నలిస్టులు కానీ, కెమెరామెన్లు కానీ, రిపోర్టర్లు అందరినీ కూడా మొత్తంగా అన్ని అక్రిడేషన్ కార్డులను తగ్గించాలనే, సంఖ్యను తగ్గించాలనే ఒక ఆలోచన చాలా దుర్మార్గమైనది. కాబట్టి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్గులైనటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీకు మా 23,000 మంది జర్నలిస్టులే మీకు భారమైనరా? ఈ 4 కోట్ల మంది ప్రజలలో మీరు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇవాళ అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం వల్ల మీ ప్రభుత్వం మీద ఏమైనా ఒక 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు మీకు ఏమైనా భారం పడుతున్నదా? ఎందుకు మా జర్నలిస్టుల నోటికాడి బుక్కను ఎత్తగొట్టేటువంటి ఒక కనీస హక్కు, గౌరవాన్ని కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు సరైనది కాదు. దీని మీద పునరాలోచించుకోండి. జీవో 252ను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదా సవరించి గతంలో ఎట్లయితే జర్నలిస్టులు, అర్హులైన జర్నలిస్టులందరికీ, మళ్ళీ మేము చెప్తున్నాం, అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్ట్ సంఘాలు నడిపేది జర్నలిస్ట్ ప్రయోజనాల కోసమా, జర్నలిస్టులకు నష్టం జరిగించడం కోసం మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. గత 2 సంవత్సరాలుగా జర్నలిస్టులకు స్టిక్కర్లు ఇస్తూ రెన్యువల్ చేసుకుంటూ వస్తూ 2 సంవత్సరాల నుంచి ఈ కోత విధించడం కోసమే శ్రీనివాస్ రెడ్డి గారు కాలయాపన చేస్తూ 252 జీవోను తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రకమైన జీవోలను తీసుకొచ్చి మరి ఐజేవి నాయకులు అని చెప్పుకుంటూ దాదాపు 40 సంవత్సరాలు ఉద్యమం నడుపుతున్నారని చెప్పి, జర్నలిస్ట్ ఉద్యమాన్ని నడుపుతున్నారని చెప్పి, జర్నలిస్ట్ ప్రయోజనాలు కాపాడాలి తప్పితే సంఘాలు అనేవి జర్నలిస్ట్ కార్డులు పెంచాలి. ఇలా జర్నలిస్ట్ తగ్గారా? జనాభా పెరుగుతున్న సమాజంలో జర్నలిస్ట్ పెరుగుతున్నారు. పెరిగిన వారికి అనుగుణంగా కార్డులు పెంచాలి కానీ కోత విధించిన ఏ రకమైన న్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. 2 కార్డుల విధానం ఎందుకు? మీ అందరం జర్నలిస్టుల మొదలు ఒకటే, ఒక కన్నతల్లి బిడ్డల లెక్క, 2 కళ్ళ లెక్క బతికే వాళ్ళం. మా దాంట్లో కోత విధిస్తూ ఇలాంటి ప్రయోజనాలు చేయడం అనేది అన్యాయం. తీవ్రంగా పరిగణిస్తూ